Hi friends, welcome to your Guru channel. సబ్మిట్ అసెస్మెంట్ 2 సంబంధించిన మార్కులు ఏ విధంగా వెబ్లో ఎంటర్ చేయాలనేది చూద్దాం. అయితే లీప్ యాప్లో అయితే ఎంటర్ చేయడం నా వీడియోలో చూసాం. ఇప్పుడు వెబ్ ఆప్షన్లో వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా ఈ మార్క్స్ని ఎంటర్ చేయాలి, సబ్మిట్ 2కు సంబంధించిన మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలనేది చూద్దాం. మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఈ వెబ్ పేజ్లోకి వెళ్ళడానికి మనం సిఎస్సి వారి వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ సిఎస్సి వారి వెబ్సైట్ క్లిక్ చేయగానే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ లింక్, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లాగిన్లోనికి వెళ్ళాలి. లాగిన్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ని ఫిల్ చేయాలి. యూజర్ ఐడి వచ్చి మీ యొక్క ట్రెజరీ ఐడి యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ వచ్చి దానికి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేశారో అదే పాస్వర్డ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్యాప్షన్ ఫిల్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు మీ యొక్క పర్సనల్ లాగిన్లోనికి వెళ్ళడం జరుగుతుంది. నేను నా యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా లాగిన్ అయినప్పుడు మనకి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హోమ్, సర్వీసెస్, లాగౌట్ అని ఉంటుంది. ఇక్కడ మీ పేరు డిస్ప్లే కావడుతుంది, మీ స్కూల్ యూడైస్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం సర్వీసెస్లోనికి వెళ్ళాలి. సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో సిసి మార్క్స్ అన్న చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు సిసి మార్క్స్ ఎంట్రీ అని ఉంటుంది. ఈ సిసి మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. ఈ వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగించాలంటే మనకి ఈ మొబైల్లో ఎప్పుడైనా సరే ఈ డేటా అప్లోడ్ కానప్పుడు ఇది యూజ్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏమి ఎడిట్ చేయవలసి వచ్చినప్పుడు అన్నీ కూడా అందరు స్టూడెంట్స్ మార్క్స్ మనం ఎంట్రీ చేసామా లేదా అనేది ఒక్కసారిగా చూసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్ కూడా తెలుసుకుని ఉండాలి అందరూ. ఇక్కడ చూడండి, వ్యూ టైప్ అంటుంది. వ్యూ టైప్ దగ్గర మీరు సబ్జెక్ట్ టీచరా క్లాస్ టీచరా సెలెక్ట్ చేసుకోవాలి. నేను సబ్జెక్ట్ టీచర్ని కాబట్టి సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఒకటే అకాడమిక్ ఇయర్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఏఎంపీ 1, 2, 3, 4 అంటే ఇవి ఫార్మేట్ ఎగ్జామ్స్. ఎస్ఏ1, ఎస్ఏ2 మార్క్స్ కాబట్టి ఎస్ఏ2 మార్క్స్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ మీద క్లిక్ చేసి తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఇప్పుడు క్లాసు ఇక్కడ మీరు చెప్తున్న క్లాసులు మాత్రమే డిస్ప్లే అవుతాయి, అదర్ క్లాసెస్ డిస్ప్లే కావు. ఇక్కడ ఒక క్లాస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. నేను సెలెక్ట్ చేసుకున్న క్లాస్ 6th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను, జనరల్ సైన్స్. డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ వచ్చి ఏంటంటే ఈ మొబైల్లో ఉండే పేర్లు వరుస క్రమం, ఈ వెబ్లో ఉండే వరుస క్రమం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇది గమనించండి. ఇక్కడ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, అటెండ్ అయ్యాడా లేదా, రిటన్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అడుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ నేను ఫిల్ చేస్తున్నాను. అటెండ్ అయితే ఎస్ అని. ఇక రిటన్ లాంగ్వేజ్ ఏంటి అని చూసినట్టయితే రిటన్ లాంగ్వేజ్ మనకి వచ్చి ఈ విధంగా అన్నీ కనిపిస్తాయి. మనం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు. AS1లో ఎన్ని మార్కులు వచ్చినాయి, AS2లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఇక్కడ AS1 వీళ్ళకి CBM బేస్డ్గా జరిగింది కాబట్టి ఈ మల్టిపుల్ చాయిస్ అన్నీ కలిపి AS1 కిందను, అదేవిధంగా రిటర్న్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా AS2 కింద ఇక్కడ వీరు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ AS1, AS2 మార్క్స్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఇలా అందరి స్టూడెంట్స్ మార్క్స్ని మనం ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఒక స్టూడెంట్ మాత్రం ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు సేవ్ అవుతుంది. దీన్ని ఎడిట్ కూడా మనం చేసుకోవచ్చు. సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. క్లోజ్ చేయండి. ఇది సబ్మిట్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం.
ఇది కూడా నేను ఎంటర్ చేసింది బాగున్నది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఈ డేటాను అంతటిని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు మొబైల్లో ఎంటర్ చేసుకుని ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా మొబైల్లో ఉండే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉండడం జరుగుతుంది. మొబైల్లో ఏ సిరీస్లో అయితే వచ్చిందో ఆ సిరీస్లో ఉంటుంది. వెబ్లో అయితే సిరీస్ ఆల్ఫాబెటికల్ మారుతుంది. ఇది మీరు గమనించండి. ఇది అన్నీ ఒకేసారి అందరూ కూడా మనం ఎంటర్ చేసామా లేదా అని ఒకేసారి మనం చూసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది. మొబైల్లో అయితే ఉండదు, మొబైల్లో కనిపించదు. ఓకే, ఈ విధంగా వెబ్ పేజీలో ఈ మార్క్స్ని ఎంటర్ చేసే విధానం. మై డే టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.